నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు నాగరాజ్ ఛానల్. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్ చూడండి, మనకు ఎట్టకేలకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీడియో పూర్తి వరకు చూడండి. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాయి. ఎంత వివరించినా కూడా మీరు 1-2 సార్లు జాగ్రత్తగా నోటిఫికేషన్ రీడ్ చేసిన తర్వాత ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో అన్ని డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా వివరిస్తా. సో కింద డిస్క్రిప్షన్లో ఆ నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా డైరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తా. డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు జాగ్రత్తగా చదువుకోండి. ఖచ్చితంగా కూడా అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. సో మనకు చాలా ఏళ్ళ తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఒక్కసారి పూర్తి వివరాలు అయితే చూసి తెలుసుకోండి. ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా మంచి మంచి అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఒకవేళ వీడియో నచ్చితే కూడా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎక్కువ మందికి కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే పూర్తి వివరాలు చూడండి. సో రైట్ ఫ్రెండ్స్, మనకు ఇది అన్నమాట గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ 04/2022 అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ రిక్రూట్మెంట్ అని చెప్పి. సో నేను షార్ట్గా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ వివరిస్తా. సో కింద డిస్క్రిప్షన్లో ఎట్లాగూ ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ అయితే ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు జాగ్రత్తగా రీడ్ చేసుకోండి. సో ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే మనకు సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 2 May 2022. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ 31 May 2022. ద పేమెంట్ ఆఫ్ ఫీ అయితే ఉంటుందో విల్ బి యాక్సెప్టెడ్ అప్ టు 11:59 PM అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో హాల్ టికెట్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ 7 days ప్రింట్ టు ద ఎగ్జామినేషన్ అని చెప్పేసి కూడా క్లియర్గా మనకు ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి సో అఫీషియల్ వెబ్సైట్ని మీరు విజిట్ చేస్తూ ఉండాలి. సో తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అని చెప్పేసి నేమ్ ఆఫ్ ద పోస్ట్, తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, తర్వాత ఏజ్, తర్వాత స్కేల్ ఆఫ్ పే అని చెప్పేసి పోస్టులను అనుసరించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి. సో ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ సంబంధించి 42, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు దీనికి సంబంధించి 91, ఈ విధంగా మనకు మొత్తంగా ఉన్నాయి కాబట్టి సో ఈ పోస్టులను అనుసరించి ఒకసారి చూసుకోండి. టోటల్గా 503 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో ఇది తర్వాత ఇంపార్టెంట్ నోట్ అని ఒకటి ఇచ్చారు. తర్వాత ఇక్కడ ద ప్రిలిమినరీ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఈజ్ లైక్లీ టు బీ హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఆగస్టు 2022 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్ ఓకేనా. సో ద రిటర్న్ ఎగ్జామినేషన్ మెయిన్ వచ్చేసి ఇక్కడ మంత్ ఆఫ్ నవంబర్ డిసెంబర్ 2022 అని ఇవ్వడం జరిగింది. సో అందాల ఈ మంత్రాల్లో ఉండొచ్చు. తర్వాత ఇక్కడ సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఈ OMR బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఒక్కసారి వీటికి సంబంధించి చూసుకోండి. సో తర్వాత ఇక్కడ బిఫోర్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి ఓకేనా, అంటే పోస్ట్కి అప్లై చేసే ముందు కంపల్సరీ OTR అయితే చేసుకోవాలి. సో టీఎస్పీఎస్సీకి సంబంధించి OTR గురించి కూడా ఒకసారి చూసుకోండి. కంపల్సరీ మస్ట్ ఇంపార్టెంట్ అనమాట, 1 time రిజిస్ట్రేషను. తర్వాత ఇంపార్టెంట్ నోట్ అని కూడా మనకి ఇచ్చారు. సో ఇక్కడ ఆధార్ కార్డు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఈ సర్టిఫికేట్లకు సంబంధించి కూడా ఇచ్చారు. ఈ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా మనకు ఇక్కడ అప్లికెంట్స్ మస్ట్ పాసెస్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అంటూ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ పోస్టులను అనుసరించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రతి పోస్టుకు సపరేట్గా ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఒకసారి దీనికి సంబంధించి కూడా ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటూ ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఓకేనా, ఆల్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ అంటూ దీనికి సంబంధించి ఒకసారి ఇచ్చారు. ఇక అన్ని డీటెయిల్గా వివరించడం వీలు కాదు కాబట్టి ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అంటూ మనకు వీటికి సంబంధించి కూడా ఇచ్చారు. పోస్ట్ కోడ్ 0209 వరకు అని చెప్పేసి ఈ విధంగా టోటల్గా ఇచ్చారు ఓకేనా. ఇవి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ స్టాండర్డ్స్కి సంబంధించి స్టాండర్డ్ 1, స్టాండర్డ్ 2, స్టాండర్డ్ 3 అంటూ ఇక్కడ స్టాండర్డ్స్ వైజ్గా కూడా ఇక్కడ ఇచ్చారు. దీని వైజ్గా కూడా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో పోస్ట్ కోడ్లను అనుసరించి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ కూడా మనకు అందజేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ కూడా మనకు యాజిటీస్గా ఇచ్చేశారు. సో ఇక్కడ PC నెంబర్ 1, PC నెంబర్ 2 అంటూ ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. దేని పోస్టుకి ఎంత ఉందో ఇక్కడ చూసుకోవాలి. సో ఓకేనా, దీన్ని బట్టి ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు ఇవ్వడం జరిగింది కేటగిరీల వైజ్గా ఓకేనా. సో కాబట్టి ఎవరెవరికి ఎంత ఉందో కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక తర్వాత ఇక్కడ ఫీ విషయానికి వచ్చినట్టయితే అప్లికేషన్స్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఇక్కడ ఈచ్ అప్లికెంట్ మస్ట్ బి పే ₹200 అని ఇవ్వడం జరిగింది. తర్వాత ఎగ్జామినేషన్ ఫీ ద అప్లికెంట్స్ హ్యావ్ టు పే
120 అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. సో ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ అప్లికెంట్స్ ఆర్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. అంటే ఈ కింద తెలిపినటువంటి వాళ్ళకు ఎగ్జామ్షన్ ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ ఫీ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పీహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో తర్వాత ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ సెంటర్స్, ఓకేనా, సెంటర్స్ కూడా ఇక్కడ 33 డిస్ట్రిక్ట్లకు సంబంధించినటువంటి సెంటర్స్ లిస్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి చూసుకోవచ్చు. తర్వాత హౌ టు అప్లోడ్ ద అప్లికేషన్ ఫామ్, ఏ విధంగా అప్లై చేయాలని కూడా మనకు క్లియర్గా ఇచ్చారు. ఏం లేదు, మీరు నోటిఫికేషన్ ఒకసారి డీటెయిల్గా చదువుకుంటే మాత్రం మీకు అర్థమవుతుంది. జనరల్ ప్రొవిజన్స్ అని వచ్చారు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకేముందిగా ఇక్కడ ఇన్వాల్యుయేషన్ ఆఫ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్, ఓఎంఆర్ గురించి కాబట్టి మీరు ఇక్కడ జాగ్రత్తగా ఒకసారి ఓఎంఆర్ గురించి చూసుకోండి. సో తర్వాత ద ఫాలోయింగ్ సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ అంటూ, అంటే ఈ టైంలో ఏం సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలని కూడా ఇచ్చారు. ఉదాహరణకు పీడిఎఫ్ అప్లికేషన్ ఫాము, హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఈ విధంగా ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎస్ఎస్సి, తర్వాత ఇట్లాగా అన్నీ కూడా సబ్మిట్ అయితే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో తర్వాత అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీరు మాత్రం చెప్తున్న నోటిఫికేషన్ అయితే జాగ్రత్తగా రీడ్ అయితే చేయాలి కంపల్సరీ, ఓకేనా. నెక్స్ట్ మల్టీ జోనల్, తర్వాత లోకల్కి సంబంధించి కూడా మనకి ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకేముంది, అన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్కి సంబంధించి కూడా ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్ కూడా ఎట్లా ఉంటుందని చూసుకోండి, ఓకేనా. ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి, అదేవిధంగా లోకల్ రిజర్వేషన్, ఓకేనా. 95% ఈజ్ అప్లికెంట్ యాజ్ పర్ ఇక్కడ పారా బి ఆఫ్ జీఓఎంఎస్ నెంబర్ 124 జనరల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి లోకల్ రిజర్వేషన్ 95% రిజర్వేషన్ ఎవరికైతే ఉంటుంది ఏందని ఇక్కడ మస్ట్గా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి లోకల్ రిజర్వేషన్ గురించి కూడా మీరు చూసుకోండి. ఆల్రెడీ మనకు జోనల్ వైజ్గా లోకల్ రిజర్వేషన్ ఇచ్చిన సంగతి కూడా మీకు తెలిసిందే. తర్వాత ఇక్కడ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అని చెప్పేసి మల్టీ జోన్ల వారిగా కూడా ఇచ్చారు. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఓకేనా, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని కూడా మనకి ఇక్కడ కామన్గా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి పూర్తిగా ఒకసారి చూసుకోండి, ఓకే. సో ఇక్కడ ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్, సో మీకు ఆల్రెడీ కూడా తెలుసు ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి. సో ప్రిలిమినరీ టెస్ట్, తర్వాత మెయిన్స్కి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. సో ఇక్కడ మెమొరాండమ్ ఆఫ్ మార్క్స్ అంటూ ఇవ్వడం జరిగింది. తర్వాత స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్, తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ అని చెప్పేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి వేకెన్సీస్ పొజిషన్ కూడా ఒక్కసారి మీరు చూసుకోండి ఖచ్చితంగా కూడా. సో ఇక్కడ ఆల్రెడీ మనకు క్లియర్గా అన్ని మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్, ఈ లిస్ట్లో చూసుకోండి మనకు ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి. ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట మనకు, ఓకే. సో ఇక్కడ ప్రిలిమినరీ టెస్ట్, రిటర్న్ ఎగ్జామినేషన్ మెయిన్, తర్వాత పేపర్ 1 జనరల్ ఎబిలిటీ అని చెప్పేసి, ఓకేనా, జనరల్ ఎస్సే, ఓకేనా. సో ప్రిలిమినరీ దాంట్లో ఉదాహరణకు జనరల్ స్టడీస్, తర్వాత మెంటల్ ఎబిలిటీ, ఆబ్జెక్టివ్ టైప్ 150 క్వశ్చన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డ్యూరేషన్ హవర్స్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక్కసారి మీరు చూసుకోండి. సో రిటర్న్ ఎగ్జామినేషన్ మెయిన్ కూడా జనరల్ ఇంగ్లీషు, క్వాలిఫైయింగ్ టెస్ట్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఒకసారి ఈ సిలబస్ గురించి వీలైతే మళ్ళొకసారి వీడియో చేసే ప్రయత్నం చేస్తా. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6, ఈ విధంగా మొత్తంగా 900 మార్కులు అయితే మనకు కేటాయించడం జరిగింది. తర్వాత ఇక్కడ సిలబస్ గురించి కూడా ఇచ్చారనమాట. సో సిలబస్ కూడా ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించి చూడండి. సో మొత్తానికి ఇదండి నోటిఫికేషను. సో కొంచెం పెద్దగా ఉంది కాబట్టి అన్ని వివరించలేకపోతున్నా. సో కంప్లీట్గా మళ్ళీ ఈ సిలబస్కు సంబంధించి కూడా ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తా తప్పకుండా. సో మొత్తానికి ఇది మరి నోటిఫికేషన్ అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంటే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.